నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 7 నుండి 14 వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. సన్బల్లటును, టోబియాను, అరబీయులను, అమ్మోనీయులను, అష్తోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలనియు కప్పబడిననియు వినినప్పుడు. ఇక్కడ నెహెమ్యా నాయకత్వంలో గోడలు వారు కడుతున్నారు, రిపేరింగ్ వర్క్ అంతా చేస్తున్నారు. వారందరిలో కూడా ఐక్యత వచ్చింది. దేవుని హస్తం వారికి తోడుగా ఉంది. ఓ పక్కన శత్రువు కూడా పనిచేస్తున్నాడు. ఎప్పుడూ కూడా మన జీవితంలో కూడా మనం ఇప్పుడు శత్రు సంబంధులం కాదు, సాతాను సంబంధులం కాదు. వాని వశము నుండి, వాని అధికారంలో నుండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించాడు. యేసు రక్తం చేత విమోచించి తన ఆత్మ చేత, పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించి విమోచన దినం వరకు మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు, తన సొంత ప్రజలుగా చేసుకున్నాడు, వింతైన జనాంగంగా మనం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మనం చేసే పనులు అంటే సొంత పనులు కాదు, కానీ మనం చేసే దేవుని పనుల్లో, పరిచర్యలో దైవ చిత్తానుసారంగా చేసినప్పుడు శత్రువు కూడా ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే మరి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే, శత్రువు లేకపోతే మనకు శ్రద్ధ ఉండదు. వీరికి ఎంత శ్రద్ధ వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మనం కింద చదువుకున్నప్పుడు శత్రువు ఉన్న కారణం చేత అన్ని రకాలుగా కూడా వారు జాగ్రత్తగా ఉంటున్నారు. కనుక ఇది కొన్నిసార్లు దేవుని సేవ చేసేటప్పుడు ఎందుకు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు జరుగుతాయి, ఎందుకు నా జీవితంలో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు నేను చేయలేను అనుకున్నప్పుడు మనల్ని సంపూర్ణంగా చేయటానికి, ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడటానికి, మనలో ఎక్కడక్కడ అజాగ్రత్త ఉండకూడదు. నలుదిక్కులా చూసి నడుచుకునేది క్రైస్తవ జీవితం లేక ఆత్మీయ జీవితం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. వాక్ సర్కంస్పెక్ట్లీ అని ఉంటుంది. సర్కంస్పెక్ట్ అంటే చుట్టూ అన్నమాట, చూసుకోవాలి. శత్రువు ఏ దిక్కు నుండైనా వస్తుంది అన్నమాట. మనం చేసే పరిచర్య, సంఘంగా, ఈవెన్ ప్రార్థన కూడా దైవ చిత్తాన్ని సరిగ్గా నేర్చుకునేటప్పుడు, ఈవెన్ వాక్యం కూడా సరిగ్గా నేర్చుకునేటప్పుడు వాడు ఆటంకపరుస్తాడు తప్పకుండా. అయితే అందుకనే మనం ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్త పడినప్పుడు, ప్రభు మనకి తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ దినాల్లో ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు వారిని కూడా పరీక్షిస్తున్నారు. ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం ఎందుకు అనుమతించారు? దేవుడు కావాలంటే ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఫరో హృదయాన్ని కఠినం చేసింది ఆయనే, ఫరోని కఠినంగా శిక్షించింది దేవుడే, ఫరోని మెత్తని చేసింది ఆయనే. తర్వాత ఆ రీతిగా తన బలాన్ని అంతటిని చూపించడానికి ఆ రీతిగా చేశానని దేవుడు చెప్తాడు. కనుక దేవుని కార్యాలు కొన్నిసార్లు సడన్గా హఠాత్తుగా అయిపోతే, కొన్నిసార్లు జాప్యం జరుగుతూ ఉంటాయి. సో ఈ విషయాలన్నీ మనకి ఎలా తెలుస్తున్నాయంటే, లేఖనాలు మనం తెలుసుకున్నప్పుడు సో దేవుడు ఏ రీతిగా మొదటి నుంచి డీల్ చేస్తూ వచ్చాడు, దేవుని పని చేసేవారిని అవన్నీ కూడా చూసుకోవాలి. దయచేసి ఒక మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం దయచేసి త్వరగా ఎవరైనా చదవండి. ఫిలిప్పీ 2. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరంటే ఆ తర్వాత అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అతను ఎవరండి? ఇతను తిమోతి పౌలు దగ్గర తర్ఫీదు పొందుతున్నాడు. పౌలు ఎటువంటి జీవితం ఉందో అటువంటి జీవితాన్ని నువ్వు కూడా అలవాటు చేసుకోవాలని
తనకి నేర్పిస్తూ వచ్చాడు యవనస్తుడు. అయితే ఇప్పుడు చూడండి, ఎంతోమంది ఉన్నారు, కానీ పౌలు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే మీ క్షేమాన్ని చూసేవారు అతని వంటి వారు ఎవరు కూడా లేరు. జనాల్లో క్షేమాన్ని చూసేది కావాలి, పరిచర్య జరిగించేది కావాలి, యథార్థవంతులు కావాలి. సో మనం కూడా అలా సిద్ధపడాలి. కేవలం అందరిలో మనం ఉండకూడదు, కానీ కొందరిలో ఉండేది నేర్చుకోవాలి. ఈ కొందరు ఎవరంటే ఇప్పుడు నెహెమ్యా దినాల్లో తనతో ఉండి తనతో పాటు ఉండి ఏ రీతిగా నాలుగు దిక్కులా వారు చూసుకుంటూ దేవుని కార్యాలు చేస్తున్నారు. ఎంత కఠినం చూడండి. వారి ప్లేస్లో నెహెమ్యా దినాల్లో గోడలను కట్టే విషయంలో, తలుపుల్ని కాల్చబడిన తలుపుల్ని మార్చే విషయంలో, ఇవన్నీ అక్కడ ఒకవేళ మనం ఉంటే ఎలాగుండేది అనేది ఉంటుంది. అయితే ఒక పక్కన దేవుడు ఉంటాడు, ఇంకో పక్కన శత్రువు కూడా పనిచేస్తాడు. శత్రువుని చివరికి అవమానపరుస్తాడు, శత్రువు క్రియల్ని దేవుడు తప్పకుండా లయపరుస్తాడు. రెండూ కూడా మనకి లోకంలో ఉన్నంతకాలం పనిచేస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఇక శాశ్వత కాలంలో మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ సాతానుడు ఏమాత్రం ఉండడు. వాడు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సంపూర్ణంగా నరకంలో పడవేయబడతాడు, పాతాళంలో పెట్టబడతాడు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అంతంలో తీసి మొట్టమొదటిగా వాని దూతల్ని ఫస్ట్ నరకంలో వేస్తాడు. కాబట్టి ఒక మూలకి దిగిపోతాడు వాడు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఇవి లేకపోతే మనకి శ్రద్ధ భక్తి సరిగా ఉండదు, విశ్వాసం సరిగా ఉండదు, క్రియలన్నీ కూడా అలక్ష్యంగా చేస్తాం. ఇన్నున్నప్పటికీ కూడా సాతానుతో లోకంతో కాంప్రమైజ్ అయిపోయి ప్రజలు మెచ్చుకునేటట్టుగానే చేస్తున్నారు, కానీ పరిచర్య చాలామంది అందరిలో అందరిలాగే అయిపోతున్నారు, కానీ దేవునికి ఇష్టానుసారంగా ఉండట్లేదు. పౌలు తీర్మానం అది కాదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1:10. గలతీయులకు రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను మనుషులు కాదు, కరెక్టే చదవాలి. మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నావా? దేవుని దయను సంపాదించుకోవాలి. ఎవరి దయను సంపాదించుకోవాలి? దేవుని సాయం సంపాదించుకోవాలంటే తర్వాత నేను మనుషులను సంతోషపెట్టకూరుచున్నావా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకపోవచ్చు. మనుషులను సంతోషపెట్టడం అంటే వారి శరీరానికి దేవునికి శత్రువులుగా ఉన్న వారితో మనం సహకరించడం. ఇక్కడ నెహెమ్యా దినాల్లో ఈ నెహెమ్యా ఏమాత్రం కూడా శత్రువుతో రాజీ పడట్లేదు, శత్రువుని సంతోషపెట్టట్లేదు కదా, తన బాధ్యతను విస్మరించట్లేదు, ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోయి భయపడట్లేదు. కాబట్టి దేవుడు తప్పకుండా ఉంటాడు. ఈ నమ్మిక మనం కలిగి ఉండి పరిస్థితులను మనం జయించేవాళ్ళు ఉండాలి. ఒంటరి పోరాటం కాదు, కానీ ఇలా సంఘంగా కూడి మనం చేయాలి. అది కొద్దిమంది అయినా సరే, ఎంతమంది అయినా సరే ఉండి దేవుని యొక్క కార్యాలు జరిగేటట్లుగా మనము ఉండాలి. అందుకనే వాక్యాన్ని సరిగ్గా నేర్చుకున్నప్పుడు మన పొరపాట్లు ఏంటో మనకు తెలుస్తాయి, మన విశ్వాస లోపాలు ఏంటో మనకు తెలుస్తాయి. దాన్ని బట్టి వెంటనే సరి చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇప్పుడు చూడండి, శత్రు సమూహం పెరిగిపోయింది. అంతకుముందు మనుషులు కేవలం 2-3 వచ్చి ఆ విధంగా బెదిరించారు. ఇప్పుడు చూడండి ఏమైపోయింది. 7వ వచనంలో సన్బలటును, టోబియాను, అరబీయులు అందరూ కూడా, తర్వాత అమ్మోనీయులు అందరూ కూడా, అష్తోదీయులు అందరూ కూడా యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీ కప్పబడినని విన్నప్పుడు, గోడలు కట్టబడ్డాయి, బీటలన్నీ కప్పబడ్డాయని తెలుసుకున్నప్పుడు వారికి కడుపు మండింది. ఇప్పుడు అందరూ చూడండి ఎంతమంది విరోధులు ఉన్నారు. మొట్టమొదటిగా 2-3 కనబడ్డారు, కానీ ఇప్పుడు దేశాలే వారి కూటమిగా తయారయ్యాయి. 8వ వచనంలో మిగుల కోపపడి వారు శత్రువులు యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి ఏం చేశారండి? ఇప్పుడు మాటలతో బెదిరించారు, ఇప్పుడు ఏకంగా యుద్ధం చేయటానికే వచ్చేసారు. పని ఆటంకపరచవల్లని వారందరూ
కట్టుకట్టి మమ్మను కలతపరచగా. చూసారా? కాబట్టి యుద్ధమున వచ్చి పనిని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి అంటే గుంపుగా అందరూ కూడా వచ్చేసారు. శత్రువులందరూ కూడా ఏకమయ్యారు. అయితే వీళ్ళు చాలా తక్కువ మంది. అయితే దేవుడు వారికి తోడుగా ఉన్నారు. కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి, కలతపరిచినప్పుడు ఏం చేశారండి? మనం ఏం చేస్తాం? ఆనాడు శిష్యులు యేసు ప్రభువుని సిలువ పట్టుకున్నప్పుడు ఏం చేశారు? పారిపోయారు తమ. ఎందుకు? భయానికి. నేను ప్రాణం పెడతానన్నాడు కదా పేతురు. వాళ్ళకంట ఆడవాళ్ళు బెటరు. వాళ్ళంతా సిలువ వేస్తుంటే ఎక్కడున్నారు? అక్కడే ఉండి చూస్తున్నారు. వాళ్ళే బెటరు. పొద్దున్నే లేచి ఆదివారం ఉదయమున ఏం తీసుకొచ్చారు? వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. వాళ్ళే బెటరు కదండి. కాబట్టి మీరే బెటరు. వాక్యాన్ని వింటూ సరి చేసుకుంటూ పరిచర్య కొరకు, కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరే అందరి క్షేమాన్ని కోరుతున్నారు. కాబట్టి బెటరు. ఇలాగ అందరూ కావాలి. అందరిలో ఉంటే అది తర్వాత వారి నష్టం ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. అప్పుడు జీవితాంతం యుగాలు పశ్చాత్తాపడినా తిరిగి సమకూర్చుతారు. అందుకనే జాగ్రత్తగా ఉండి వాక్యాన్ని నేర్చుకోవాలి. వీళ్ళంటే వెంటనే ఏం చేశారు? ప్రార్థన చేశారు. అదే మీకు కూడా చెప్తాం, ఏ సమస్య వచ్చినా వెంటనే ఫోన్ చేసి చెప్పండి. చేసిన వెంటనే అది సీరియస్ అనుకున్నప్పుడు వెంటనే అందరికి మెసేజ్ పెడతాం. అందరూ వచ్చి ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. సమయం అనక అసమయం అంటే ఎప్పుడైనా సరే రెడీగా ఉండాలి. ఇది దేవుని సేవ. మీరు టైం పెట్టారు, ఆ టైంకి వస్తాను, లేకపోతే ఒక అరగంట లేటుగా వస్తాను, లేకపోతే ఒక అరగంట ముందుకు వెళ్ళిపోతాను. అది సరైన భారం కాదు. అయితే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు రండి, దేవుడు కృపిస్తాడు. నేను అట్లా చెప్పట్లేదు. అయితే ఏంటంటే భారంతో రావాలి, బాధ్యతతో రావాలి. ఆ విధంగా ఉండాలి. మీ ఇంట్లో పనులు మీరు, నా ఇంట్లో పనులు నేను విస్మరించను. కాబట్టి వాటిని సమయానుకూలంగా చేసేస్తాం. ఏ టైంకి ఏ పని చేయాలో అది చేసేస్తాం. వీళ్ళు వెంటనే ఏం చేశారంట? ప్రార్థన చేసి చూసారా? వాళ్ళు భయం చేత ఏం చేశారు? రాత్రి పగలు కావలించారు. ఎన్నో వచ్చిన 9 వచ్చిన తర్వాత అప్పుడు యోధావారు బరువులు మోయేవారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. ఎవరు చెప్పారండి? యోధావారు. యోధా గోత్రం అన్ని పనులు వాళ్ళు చేయాలి, చేసి దేవుని స్తుతించాలి. యోధా అంటే అర్థం అంటే స్తోత్రం. కానీ అన్ని తప్పులు అక్కడే జరిగింది. ఆకాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? యోధా గోత్రం నుంచి. చాలామంది యోధా ఏం చేశాడు? యోధా కూడా కోడలతో విచారం చేశాడు, జాగ్రత్తలు చేశాడు. ఏదేదో ఇవన్నీ కూడా ఏదైతే పవిత్రంగా ఉండాలో, ఏ గోత్రం అయితే ఆ గోత్రం ద్వారా ఏమొచ్చింది? ముందు అందరికంటే ముందు వీళ్ళు వచ్చేమంటున్నారు? బరువులు మోయేవారి బలం తగ్గిపోయిందంట. ఎందుకు తగ్గిపోయింది? దేవుని మీద ఆధారపడట్లేదు. మిగిలిన వాళ్ళు ఎందుకు అనట్లేదు మాట? అట్లా కొంతమంది ఇది తగ్గిపోయింది, అది తగ్గిపోయింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు తగ్గట్లేదు? చూసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే వారి శరీర బలం మీద ఆధారపడతారో అప్పుడు వారు వీక్ అవుతారు. స్పిరిచువల్గా వీక్ అయినప్పుడు ఫిజికల్గా కూడా వీక్ అవుతారు. దేవుడు వారి దేహాలను వాడుకుంటున్నప్పుడు బరువులు మోయటానికి దేవుడు బలాన్ని ఇస్తాడు. మోసే బలం తగ్గిపోయిందా? 127 వరకు అదే బలం ఉంది. ఆయన కాలే బలం తగ్గిపోయిందా? 80 సంవత్సరాల వరకు అదే బలం ఉంది. అప్పుడు నాకెంత బలం ఉండను, ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉందని ఆయన కూడా జయించాడు. కాలేబు కూడా ఏం చేశాడు? పట్టణాన్ని జయించాడు, పట్టుకున్నాడు. అందుకనే ఆస్తిపరుడయ్యాడు. తన కుమార్తెకి కట్నం కూడా ఇచ్చాడు కదా. అలాంటి పరిస్థితులు. సో మనం కూడా అనేకసార్లు అలసిపోతున్నాం, సొలిసిపోతున్నాం, దేవుని కార్యాల పట్ల బలహీనలు అవుతున్నాం. అంటే కారణం ఏంటంటే మనం శరీరానుసారంగానే
జీవిస్తున్నాం. అది శరీర జీవితం భారంగా ఉంటుంది. దేవుడు మనకు సాయం చేసినప్పుడు ఎంత భారాన్నైనా మనం ఏం చేయగలం? మోసేది మనం కాదు కానీ దేవుడే మోస్తాడు. ఆ తర్వాత ఎన్నో వచనం? 11వ వచనం. మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి వారిని పని ఆటంకపడుతుంది. ఏం చెప్పారంటే మా విరోధులు ఏం చేస్తున్నారంటే వాడిని చంపేద్దామని మొదలుపెట్టారు. వీళ్ళు చొరబడి వాళ్ళని చంపుదామని యుద్ధానికి వెళ్దామని తీర్మానం చేశారు యోధ గోత్రికులు. మా శత్రువుల యొద్ద నివాసులైన యూదులు వచ్చి నలుదిక్కల నుండి మీరు మా సహాయం నాకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలముల్లోనూ జనులను వారి వారి కుటుంబం ప్రకారము వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి వెండ్లతోనూ నిలిపి తిని తర్వాత ఆయన ఏం చేశాడు? కత్తులతో యుద్ధానికి రెడీ చేశాడు. అంతటి నేను లేచి చూచి ప్రధానులను అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడుకుడి, మహాగణుడు భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షంగాను మీ కుమారుల పక్షంగాను మీ కుమార్తెల పక్షంగాను మీ భార్యల పక్షంగాను మీ నివాసము మీకుండినట్లు యుద్ధము చేయడి అంటుంది. చూసారండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేశాడు? ఇప్పుడు యుద్ధానికి సిద్ధం చేశాడు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు నెహెమ్యా ఏం గ్రహించాడంటే, ఇప్పుడు మీరు పోరాడేది శరీరానుసారంగా కాదు. కత్తి పట్టుకున్నవాడు జయించడు. కత్తి పట్టుకున్నవాడు వానికి దేవుడి తోడుగా ఉంటే ఏమవుతాడు? చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 14వ వచనంలో వారిని ఎట్లా ధైర్యపరుస్తున్నాడు, ఎట్లా ప్రోత్సాహపరుస్తున్నాడు మనం ఇక్కడ చూస్తున్నాం. అంతటి నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ జనులతో ఏం చేశాడు? ఎవరితో? అందరినీ కూడా ఆగండి, ఆయన చెప్పేదేను. కాబట్టి ఇక్కడ ఎవరితోనూ? ప్రధానులతోనూ అధికారులతోనూ. అది చూడకు, అది వదిలే, నన్ను చూడు. ఎవరితోనూ? ప్రధానులతోనూ. ఎవరు కూడా అలక్ష్యంగా ఉండకూడదు. ఎవ్రీబడి మస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద వార్. యుద్ధంలో ఏంటంటే, యుద్ధంలో అందరూ కూడా ఎవరు? ప్రధానులు, అధికారులు, జనులతోనూ వారికి మీరు భయపడకండి. ఎవరికి? శత్రువులకు భయపడకండి. ఎంతోమంది వస్తున్నారు కదా, వారికి మీరు భయపడవద్దు. కాబట్టి మహాగణుడు భయంకరునగు యెహోవాని జ్ఞాపకము. మహాగణుడు దేవుడు ఘనకార్యాలు చేస్తాడు. మహాగణుడు తర్వాత భయంకరుడు. ఎవరికి భయంకరుడు? శత్రువులకి భయంకరుడు. పనిచేసేవారికి భయంకరుడు కాదు, పాపము చేసేవారికి భయంకరుడు. తనకు విరోధంగా ఉంటున్న వారికి వాడు వచ్చాడు అంటే వాడు చావుకే వచ్చినట్టు. శత్రువు వచ్చాడంటే వాడు చావుకే వచ్చినట్టు. ఫరో కఠినపరుచుకున్నాడంటే వాడు చావుకే వచ్చినట్టు, నష్టానికే వచ్చినట్టు. ఆటంకపరిచినప్పుడల్లా ఏమైపోయింది ఫరోకి? అక్కడ చూడు, నన్ను నేను చూసుకుంటాను. ఆటంకపరిచినప్పుడల్లా ఏమైపోయింది ఫరోకి? ఏమైందయ్యా? భయంగా గుద్దుతో వచ్చాడు. దాదాపు 10 తెగుళ్ళు పుట్టిస్తూ వచ్చాడు. కనుక ఈ విధంగా శత్రువుని ఓడించటానికి, శత్రువుని నాశనం చేయటానికి దేవుడి పరిస్థితులన్నింటినీ కూడా అనుమతిస్తాడు. అయితే మనకు నెహెమ్యా వంటి విశ్వాసం ఉండాలి, నెహెమ్యా వంటి బాధ్యత ఉండాలి. నెహెమ్యా వల్ల ఎప్పుడు కూడా ఎవరిని చూడాలి? మనం దేవుని చూడాలి. వారికి అదే మాట చెప్పాడు కదా, అంతటి తాను ఎవరు? అంతటా నేను లేచి
చూసి లేచి ఏం చేయాలి? చూడాలి. పరిస్థితులన్నిటినీ గమనించి విశ్వాసాన్ని కూడగట్టుకుని మనం ప్రభుకి చేయాలి. తప్పకుండా ప్రభు ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ నామపేట 2-3 కూడి అంటే మీరు ఇక్కడ పని చేస్తున్నారు, ఎవరుంటారు? ఆ పని చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. పని చేసే ముందు వాడు దహన బలులన్నీ అర్పిస్తూ వచ్చారు. ముందుగా యెజ్రా గ్రంథంలో చూసినప్పుడు వాళ్ళు ఎన్నో ముందు బలులు అర్పిస్తూ వచ్చారు, దేవుణ్ణి సంతోషపెడుతూ వచ్చారు, దేవుని సన్నిధిని వారు కోరుకుంటూ వచ్చారు. మా సొంత శక్తితో దీన్ని చేయలేమని వారు కోరుకుంటూ వచ్చారు. అట్లాగే ఎప్పుడు కూడా మనం కూడా చిన్న ఇంత భయంకరమైన పరిస్థితులు రావు. అయితే చిన్న జీవిత వ్యవహారాల్లో కానీ పరిచర్యలు కానీ చిన్న వ్యవహారం వచ్చినప్పుడు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటాం. మనం ఏం కాకూడదు? భయపడకూడదు, నీర్స్ వెళ్ళిపోకూడదు. యూదా వారు ఏమైపోయారు? బరువులు మొయ్యలేకపోయాము. బరువులు ఏం చేశారు? బలం తగ్గిపోయింది. అంటారు. ఎందుకు తగ్గిపోయింది? 3 రోజులు వచ్చి 3 ఏళ్ళు వరుసగా మీటింగులకు వచ్చి 4 రోజులు తగ్గిపోతుందా? ఇప్పుడు ఏం చేయకూడదు? తగ్గిపోకూడదు. అటువంటి ఆశ కలిగినప్పుడు దేవుడే మన దేహాన్ని కూడా ఏం చేస్తాడు? దీన దేహాన్ని బలపరుస్తుంటాడు, తన ఆత్మశక్తి చేత జీవింపజేస్తుంటాడు. ఆఖరికి ఈ మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ వచనంలో ఒకసారి రండి. భయంకరుడు యెహోవాను జ్ఞాపకం చేసుకుని నీ సహోదరుల పక్షముగాను, నీ కుమారుల పక్షముగాను, నీ కుమార్తెల పక్షముగాను, నీ భార్యల పక్షముగాను నీ నివాసం నీకున్నట్లు యుద్ధము చేయి. సో మీ భార్య పిల్లలందరూ కూడా కాపాడేటట్లు, మీదేది దోచుకోకున్నట్లు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థించాలి. సో మనం కూడా మన జీవితాల్లో ఏది కోల్పోకూడదు, అట్లా మనం ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా, భౌతికంగా కాదండి. శత్రువుతో రాజీ పడటానికి వీలు లేదు. అందుకనే చెప్పాను చదవమనేది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతులలో నుండి యేసు ప్రభు లేచాడని నమ్మిన వారిలో పరిశుద్ధాత్మను దేవుడు నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మనలో నివసించున్న. ఎప్పుడు కూడా దైవ చిత్తానుసారంగా వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి మన ఈ శరీరాల్లో కూడా పనిచేస్తుంది. అపోస్తలుడు పౌలు దాన్ని గమనించాడు. అందుకనే సమస్తాన్ని పెంటతో సమన్వయించుకున్నాను. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధాన బలమును ఎరగవాలని. పౌలు రాళ్లతో పట్టుబడి చచ్చిపోయాడు. అయినప్పటికీ కూడా మిగిలిన వారు వచ్చి శవం చుట్టూ ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? బతికాడు. ఎవరు లేపారు? ఈ లోపల ఏమైపోయింది? ఈ ఆత్మ పరదేశికి వెళ్ళిపోయింది. అక్కడ వచింపశక్యం గారి మాటలు విన్నానని 14 సంవత్సరాల తర్వాత సాక్ష్యం ఇస్తాడు. లేకపోతే ఆయన్ని గణపరుస్తారని, పూజించేస్తారని వాళ్ళు ఇష్టపడలేదు. ఈ దినాలు ఏంటంటే చేయకుండా కానీ చేసేసాము అద్భుతాలని చెప్పుకుని అందరూ మోసం చేస్తున్నారు. వాళ్ళ చేత దండలు ఎంచుకుంటున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ రీతిగా లోకంలో జరుగుతుంది. దేవుని నామం దోషులు పాల్గొంటుంది. దేవుని దయ వలన అటువంటి వాటి జోలికి మనం పోవట్లేదు, పోవద్దు, జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా పోవద్దు. పరిస్థితులు మారినా తారినా ఏది చేసినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ఆత్మశక్తితో జీవించే అనుభవంలో మనం అందరం కూడా ఉండలాగా ప్రభు మనకి సాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం.